హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్లో విష్ణుప్రియ పృథ్వీ శెట్టి నడిపిన ప్రేమాయణం గురించి మన అందరికీ తెలిసిందే. అయితే విష్ణుప్రియ మాత్రం జెన్యున్గానే పృథ్వీ శెట్టిని అయితే ప్రేమించిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే బయటికి వచ్చాక వీళ్ళిద్దరూ అయితే ఎక్కడా కనిపించలేదు. వీళ్ళ ఫ్యాన్స్ అయితే అసలు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారా, బిగ్ బాస్లో చేసినంత డ్రామానా అంటూ వాళ్ళకు వాళ్ళే ఎన్నో ప్రశ్నలు అయితే వేసుకున్నారు. అయితే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి విష్ణుప్రియ అయితే తన ఇన్స్టా లైవ్లో వచ్చి అభిమాని అడిగిన క్వెషన్‌కి అయితే క్లారిటీ ఇచ్చేసిందనే చెప్పవచ్చు. మేమిద్దరం మెసేజెస్ చేసుకుంటున్నాం. నాకు పృథ్వీని కలవాలనుంది. కానీ పృథ్వీ ఏమో బెంగుళూరులో ఉంటాడు. నేనేమో హైదరాబాద్‌లో ఉంటాను. కనుక అవ్వట్లేదు. అంతేకాని మేమిద్దరం ఏం డ్రామా చేయలేదు బిగ్ బాస్‌లో అంటూ తన అభిమానితో అయితే విష్ణుప్రియ చెప్పుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు విష్ణుప్రియ, పృథ్వీ అభిమానులకైతే పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రాబోయే సంక్రాంతి వేడుకలలో అయితే మా టీవీలో ప్రసారం కానున్న సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రాంలో విష్ణుప్రియ ఇంకా పృథ్వీ అయితే హల్చల్ చేస్తున్న విషయం బయటకైతే వచ్చేసింది. ఇద్దరు కలిసి డ్యాన్స్ అయితే చేస్తున్నారు. శ్రీముఖియ దగ్గరుండి విష్ణుప్రియని పృథ్వీ శెట్టిని కలిపిందనేసి వార్తలైతే బయటికి వస్తున్నాయి. మనందరికీ తెలుసు విష్ణుప్రియ, శ్రీముఖి బయట ఫ్రెండ్స్ అని. అయితే విష్ణుప్రియ పడుతున్న బాధని చూడలేక శ్రీముఖి అయితే ఈ ప్లాన్ చేసిందంటూ వీరిద్దరిని కలపడానికే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా వీరిద్దరికి పెట్టినట్టు నెటిజన్లు అయితే అంటున్నారు. ఏదేమైనప్పటికీ విష్ణుప్రియ ఇంకా పృథ్వీ శెట్టి ఫ్యాన్స్కి అయితే పండగే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ షోలో అయితే విష్ణుప్రియ అయితే ఏడుస్తూ థ్యాంక్ యూ స్టార్మా అనేసి అయితే చెప్పేసింది. అలాగే థ్యాంక్ యూ శ్రీముఖి, ఇదంతా నీ వల్లనే అంటూ ఎందుకో ఏడ్చేసింది. అది చూసిన అందరూ అయితే ఒక్కసారిగా లేచి క్లాప్స్ అయితే కొట్టేశారు. విష్ణుప్రియ చేసిన పనికి అయితే అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. విష్ణుప్రియ తన ప్రేమని పృథ్వీకి చెప్పినట్టు నెటిజన్లు అయితే చెప్తున్నారు. ఇది చూడాలంటే మనము ఈ షో వచ్చినంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతి రోజు అయితే ఈ షో అయితే మా టీవీలో ప్రసారం కానుంది. మరి విష్ణుప్రియ తన ఫీలింగ్స్ని పృథ్వీ శెట్టికి చెప్పిందా లేదా అనేది మనం తెలుసుకోబోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్.